ఈ సెషన్లో మనం క్లిప్ బోర్డ్లో ఉండే వెరీ వెరీ ఇంపార్టెంట్ రెగ్యులర్గా వాడే ఆప్షన్స్ కట్, కాపీ, పేస్ట్. ఇది అందరికీ వెల్ నోన్డ్. ఎందుకంటే కంట్రోల్-C షార్ట్ కట్ అండ్ కంట్రోల్-V పేస్ట్, కంట్రోల్-X కట్. ఓకే, ఇది అంటే కట్ చేయాలన్నా కాపీ చేయాలన్నా ఏం చేయాలి? జనరల్గా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవాలంటే ఎట్లాగో చెప్తున్నారు. ఇట్లా డ్రాగ్ చేసి ఇటు నుంచైనా మౌస్ తోటైనా లేదంటే కీబోర్డ్ తోటైనా ఇట్లా షిఫ్ట్ పట్టుకొని మీరు గ్రేటర్ దాన్ అని ఇట్లా సెలెక్ట్ చేయొచ్చు. షిఫ్ట్ ఏంటంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇట్లా డిఫరెంట్ వేస్లో మీరు సెలెక్షన్ అనేది చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నాకు ఈ సెలెక్ట్ చేస్తేనే, ఇది గుర్తుపెట్టుకోవాలి, సెలెక్ట్ చేస్తేనే కట్, కాపీ అనేది మీకు హైలైట్ అవుతాయి. అప్పటి వరకు చూడండి, కంట్రోల్-C అంటే కట్, కాపీ, కంట్రోల్-X అంటే కట్, కంట్రోల్-V అంటే పేస్ట్. ఈ మూడు ఎక్కడికి వెళ్ళినా అంటే నాట్ ఓన్లీ ఎంఎస్ వర్డ్, మీరు ఎంఎస్ ఆఫీస్లోనే కాదు, ఎక్సెల్లోనే కాదు, పవర్ పాయింట్లోనే కాదు, వేరే సాఫ్ట్వేర్లలోకి వెళ్ళినా సరే ఇవి కామను. ఎందుకంటే అన్నిటికీ ఉపయోగపడేది క్లిప్ బోర్డ్ అంటాం. క్లిప్ బోర్డ్ అనేది ఒక ఆబ్జెక్ట్ అండి, సపరేట్ మెమొరీ లొకేషన్, ఇండిపెండెంట్ లొకేషన్. అది ఏం చేస్తుందంటే ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మెయింటైన్ చేయబడుతుంది, నాట్ పర్టికులర్ సాఫ్ట్వేర్. సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నోట్ ప్యాడ్ అనే దాన్ని ఓపెన్ చేస్తున్నాను అనుకుందాం. నోట్ ప్యాడ్ అంట. ఇక్కడ కూడా సింపుల్ మ్యాటర్ టైప్ చేయొచ్చు నోట్ ప్యాడ్లో. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ చేసాం. ఇక్కడ కూడా చూడండి, ఎడిట్లో కట్, కాపీ, పేస్టు ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఇక్కడ కూడా కంట్రోల్-C, కంట్రోల్-V, కంట్రోల్-X. ఓకే, సపోజ్ ఇక్కడ కాపీ చేసాం లేదంటే కట్ చేసాం అనుకుందాం. మరి ఇక్కడ కంట్రోల్-V అంటాను. ఓకే, ఇప్పుడు నోట్ ప్యాడ్ని క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ దాంట్లో నాకు అవసరం లేదు, డోంట్ సేవ్ కూడా చేయలేదు. ఇక్కడికి వచ్చి నేనేం చేస్తానంటే ఇక్కడ కూడా నేను కంట్రోల్-V అంటాను. చూడండి, అది వేరే సాఫ్ట్వేర్ కదా, అది వేరే అప్లికేషన్ కదా, ఇది వేరే అప్లికేషన్ కదా. కానీ ఏ అప్లికేషన్లో ఏ సాఫ్ట్వేర్లో కట్ చేసినా కాపీ చేసినా వేరే దాంట్లోకి వస్తాయి. అది ఎలాగా అంటే ఏదైతే మనం కట్, కాపీ చేసామో అవన్నీ కూడా ఒక మెమొరీ లొకేషన్లో ఉంటాయి. దాని పేరే క్లిప్ బోర్డ్. ఓకే, ఆ మెమొరీ లొకేషన్ నుంచే మనకి పేస్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే కట్, కాపీ, పేస్ట్ అనేది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కామన్ థింగ్ అనమాట. ఓకే, ఏ సాఫ్ట్వేర్లోకి వెళ్ళినా. ఓకే, ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ టు ఎంఎస్ ఆఫీస్ అనేదో లేదంటే మొత్తం ఒక పేరానో మీ ఇష్టం, ఏది కావాల్సి ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. అంటే పిక్చర్ అయినా కావచ్చు, ఏదైనా సరే. నేను ఇప్పుడు మ్యాటర్ ఇది సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇంట్రడక్షన్ టు ఎంఎస్ ఆఫీస్ అనేది నాకు మళ్ళీ కావాలి అండి. ఏం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి కాపీ, లేదంటే మీరు ఇవి రెగ్యులర్గా వాడుతుంటారు కాబట్టి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, క్విక్ యాక్సెస్ టూల్ బార్లో కూడా. అవసరం లేదు, మనం ఏం చేస్తాం రెగ్యులర్గా వాడేది కాబట్టి కంట్రోల్-C అంటే కాపీ అయింది. ఓకే, ఇక్కడ మీరు ప్రెస్ చేయక్కర్లేదు, లేదంటే మీరు మామూలుగా ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కూడా కాపీ. ఓకే, కంట్రోల్-C మర్చిపోయారనుకుంటే అట్లా చేయొచ్చు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు చూడండి, పేస్ట్ చేయొచ్చు. పేస్ట్ సింపుల్గా పేస్ట్ వచ్చేసింది చూడండి కింద. సో మళ్ళీ నేను కంట్రోల్-V అదే పేస్ట్నే వాడుతున్నాను. మరి అక్కడ పైన పెద్దవిగా ఉన్నాయి కదా, మరి ఇక్కడ ఏంటి ఇట్లా వచ్చింది అని అంటే దానికి ఒక ఇది ఉంది. ఓకే, ఇక్కడ మనకి పేస్ట్ ఎలా చేయాలి అనే ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కింద మ్యాటర్ ఎలా ఉంది, నార్మల్ మ్యాటర్, దాన్ని బట్టే అది పేస్ట్ అవుతుంది. అలా కాకుండా సపోజ్ దీని ముందరో దీని పక్కనో మధ్యలోనో పేస్ట్ చేసాం అనుకో, కంట్రోల్-V అంటాం, ఏమొచ్చింది, దానికి తగ్గట్టే అది పేస్ట్ అయింది. ఇక్కడ నార్మల్ టెక్స్ట్ ఉంది కాబట్టి ఇట్లా పేస్ట్ అయింది.
అలాగనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా ఎక్కడో వెళ్ళి మీరు ఈ ఏరియాలో పేస్ట్ చేయాలి. ఇక్కడ పేస్ట్ స్పెషల్ అనేది కూడా ఉంటుంది. పేస్ట్ స్పెషల్లో ఇక్కడ ఎలా పేస్ట్ కావాలి అంటే ఉన్నది ఉన్నట్టు కాకుండా ఇక్కడ చూడండి, డిఫాల్ట్గా అయితే ఇక్కడ HTML ఫార్మాట్ అని మనకి కనిపిస్తుంది. అలా కాకుండా ఇది RTF ఇలా కావాలి, ఫార్మాటెడ్ టెక్స్ట్. RTF అంటే రాలేదు, ఎందుకంటే కింద మనకి మ్యాటర్ అంతా అలానే ఉంది. అలా కాకుండా వేరే ట్రై చేద్దాం, పేస్ట్ స్పెషల్. ఇప్పుడు నేను దాన్ని ఒక పిక్చర్ లాగా పేస్ట్ చేయాలి అనుకుంటా. అంటే అది మ్యాటర్ లాగా కాకుండా అది ఒక పిక్చర్ లాగా పేస్ట్ అయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు సెలెక్ట్ చేస్తే ఇది పిక్చర్ అనమాట. ఇది మీరు కావాల్సింటే రొటేట్ చేస్తే రొటేట్ అయ్యిద్ది, మ్యాటరే అది, కానీ పిక్చర్ ఒక ఆబ్జెక్ట్ లాగా మూవ్ అవుతుంది. వాటి గురించి డీటెయిల్గా మనకి ఇక్కడ వస్తాయి, ఇన్సర్ట్లోకి వస్తాయి మొత్తం పిక్చర్స్ ఎలా ఉంటాయి ఏంటనేది. ఇప్పుడు సెలక్షన్ ఎలా ఉండదు, ఇలా సెలెక్ట్ చేసేదానికి లేదు, దాని మీద క్లిక్ చేస్తే ఎలా వచ్చింది మీకు మౌస్ యారో కూడా మారిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా వచ్చింది, బీమ్ సింబల్ వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇట్లా క్రాస్ హెయిర్ లాగా వచ్చింది. ఓకే, మీరు దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను డిలీట్ అంటాను, మొత్తం డిలీట్ అయిపోయింది చూడండి. అట్లా ఉన్నది ఉన్నట్టుగా కాకుండా వేరే విధంగా ఎలా పేస్ట్ చేయాలి అనేదే ఇక్కడ పేస్ట్ స్పెషల్. డైరెక్ట్గా అయితే మీరు పేస్ట్ V కంట్రోల్ V అనొచ్చు. ఇక్కడ పేస్ట్ స్పెషల్లోకి వెళ్తే ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఇట్లా రకరకాలుగా మనం ఎట్లా కావాల్సింటే అట్లా పేస్ట్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే HTML ఫార్మాట్ అని ఉంది. సరే, ఓకే. ఇప్పుడు ఇక్కడికి వెళ్తే దీని సైజు ఇవంతా టైటిల్ ఇట్లా ఉంది. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది మనకి, ఫార్మాట్ పెయింటర్ అనేది ఒకటి ఉంది. ఈ ఫార్మాట్ పెయింటర్ ఏంటంటే మనం ఫస్ట్ ఏదైతే సపోజ్ ఈ స్టైలు కింద దానికి రావాలి అనుకుందాం, ఇది ఎలా ఉందో అలా రావాలి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, అంటే సోర్స్ అనమాట. ఇది సోర్స్లోకి వచ్చారు, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఆ బ్రష్ మీద ఎక్కడ కావాలో అక్కడికి రండి, ఎగ్జాక్ట్గా దాని మీద వచ్చి క్లిక్ చేయండి. కానీ దానికి ఫార్మాట్స్ ఏమీ లేవు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఫార్మాట్స్ అంటే మెయిన్గా కలర్స్ అనుకుందాం. సపోజ్ ఐ విల్ సెట్ దిస్ కలర్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ షేడింగ్ ఇట్లా ఇస్తాను. ఇప్పుడు మనకి క్లారిటీకి వద్దాం. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను, అంటే కొంత కలర్ పెట్టాను, బ్యాక్గ్రౌండ్ పెట్టాను. ఓకే, ఇప్పుడు ఫార్మాట్ పెయింటర్ అంటాను. అదే కలరు అదే ఇది ఇక్కడ ఉన్నదానికి రావాలి అనుకుందాం. సో ఇక్కడికి రండి, ఎగ్జాక్ట్గా మిస్ అయిపోయాం. ఓకే, మళ్ళీ వెళ్దాం. సెలెక్ట్ దిస్ అండ్ ఫార్మాట్ పెయింటర్ అండ్ గో టు డెస్టినేషన్, టాప్లోకి వెళ్దాం. ఎస్, ఇక్కడ మనకి ఈ వర్డ్స్ కరెక్ట్గా మ్యాచ్ కావటం లేదు, అంటే ఆ బ్రష్ కరెక్ట్గా సెట్ కాలేదు. ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా చూడండి, ఎక్కడైతే క్లిక్ చేస్తాను ఇదే కలరు, అంటే దీనికి ఏవైతే ఎఫెక్ట్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి మళ్ళీ మారుస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బోల్డ్ పెడుతున్నాను, ఇటాలిక్ పెడుతున్నాను, ఇవేమన్నా ఎఫెక్ట్ అవుతాయా, ఓన్లీ కలర్సేనా అనేది కూడా మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేశాను, మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇంట్రడక్షన్ మీద క్లిక్ చేద్దాం. ఎస్, మనం దీనికి ఉండే ఏవైతే సెట్టింగ్స్ ఉన్నాయో అవి సోర్స్కున్న సెట్టింగ్స్ డెస్టినేషన్కి కూడా వెళ్తాయి, అదనమాట. సో ఇవి కట్టు, కాపీ, పేస్ట్ లోపల రకరకాల పేస్ట్ స్పెషల్స్, ఫార్మాట్ పెయింటరు, ఇక్కడ ఉన్నట్టు కూడా అవే లైక్ ఈ ఫార్మాట్ పెయింటర్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. కీప్ టెక్స్ట్ ఓన్లీ,
ఇట్లా ఉంటాయి, అవి కూడా మనం వాడుకోవచ్చు. సో ఇలా మనకి క్లిప్ బోర్డ్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. తర్వాత మనం ఎడిటింగ్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మెయిన్గా మనకి సెలెక్ట్ అనేది అవసరం లేదు. మనకి ఇంకా సెలెక్ట్ ఆల్ అంటే మొత్తం సెలెక్ట్ వచ్చింది. అది కంట్రోల్ ఏ అని ప్రెస్ చేసినా కానీ మనకి మొత్తం సెలెక్ట్ అయిపోయింది చూడండి. అది ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే ఒకవేళ మీ దాంట్లో ఇట్లా ఇన్సర్ట్లో ఈ పిక్చర్లు ఇట్లాంటివి ఉంటే వాటిని సెలెక్ట్ చేసేదానికి, ఫర్ ఎగ్జాంపుల్ నేను షేప్స్ తీసుకుంటున్నాను. ఈ షేప్ని ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ డ్రా చేశాను. ఈ టెక్స్ట్ కలిగి ఉన్న ఆబ్జెక్ట్స్ ఏమన్నా ఉంటే వాటిని సెలెక్ట్ చేసేదానికి దాన్ని వాడతాం. అంటే లైక్ మామూలుగా ఎలా ఉంది, మౌస్ ఇలా చూపిస్తుంది, బీమ్ సింబల్లో చూపిస్తుంది. ఈ సెలెక్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు మీకు చూడండి ఇలా వచ్చేస్తుంది. ఈ అంటే ఆబ్జెక్ట్ సెలెక్షన్ కింద వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ సెలెక్షన్కే పోతుంది అది. సెలెక్ట్ ఆబ్జెక్ట్ నార్మల్ ఇది రాలేదు చూడండి, నేను డబుల్ క్లిక్ చేస్తే ఇప్పుడు అది పోయింది. ఓకే, అంటే ఆబ్జెక్ట్స్ ఏదన్నా ఉంటే, ఆబ్జెక్ట్స్ అంటే మనం పిక్చర్సు ఇట్లాంటి వాటిని ఆబ్జెక్ట్స్ అంటే ఓన్లీ ఆబ్జెక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకునేదానికంటే టెక్స్ట్ మధ్యలో ఏమన్నా ఈ పిక్చర్లు అవన్నీ పెట్టినప్పుడు అవి సెలెక్ట్ చేసుకునేదానికి దాన్ని వాడతాం. కానీ అవసరం లేదు, ఎక్కువ మనం వాడం. ఎందుకంటే సపోజ్ నేను దీన్ని డ్రా చేశాను అండ్ ఇంకొక దాన్ని కూడా డ్రా చేస్తాను. ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్స్, ఇంకొక షేప్ని డ్రా చేశాను. మామూలుగా చూడండి, మ్యాటర్కి అయితే ఇలా సెలెక్ట్ చేస్తున్నాం. దీనికి వెళ్ళినప్పుడు ఈ సెలెక్షన్ ఇట్లా ఉంది, డైరెక్ట్గా ఆ క్రాస్ హెయిర్ అనేది వచ్చేసింది. సో అది సెలెక్షన్. ఓకే, అలా కాకుండా ఇక్కడ మీకు ఎక్కువగా అప్పుడప్పుడు మీకు అంటే మీ డాక్యుమెంట్లో తప్పులు జరిగి ఉన్నా, లేదంటే మీ డాక్యుమెంట్లో ఏదైనా సెర్చ్ చేయాల్సిన లెంతీ డాక్యుమెంట్ ఉంది, అది ఎక్కడ ఉందో మీరు వెతుక్కుంటూ వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ఈ ఫైండ్ అనేదాన్ని వాడుతూ ఉంటారు. దాన్ని ఏమన్నా రీప్లేస్ చేయాలనుకుంటే రీప్లేస్ అనేదాన్ని వాడతారు. ఫైండ్ అన్నాం. ఫైండ్ అన్నప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఈ నావిగేషన్ బార్ అనేది ఒకటి వస్తుంది. ఓల్డ్ ఎంఎస్ ఆఫీస్లో అయితే డైలాగ్ బాక్స్ లాగా వస్తుంది, మీ ఎదురుగా ఇక్కడ నావిగేషన్ బారు రావడం జరిగింది. ఫైండ్ వాట్ అనేది ఇక్కడ టైప్ చేయండి. లైక్ నాకు ఎంఎస్ ఆఫీస్ అనేది ఎక్కడైతే ఉందో చూడండి, ఎక్కడెక్కడ ఉందో అది ఆటోమేటిక్గా వచ్చేసింది. ఓల్డ్ ఎంఎస్ ఆఫీస్లో ఓల్డ్ పాత వర్షన్లో ఇవి రావు అనమాట, ఈ స్టైల్స్ రావు. ఎక్కడెక్కడ ఎంఎస్ ఆఫీస్ ఉందో చూడొచ్చు మీరు, అన్నీ హైలైట్ అయిపోయి ఉంటాయి. ఎన్ని దగ్గరలో ఉంది అనేది ఆటోమేటిక్గా ఫైండ్ అవుట్ చేసేసింది. నేను ఇలా కాకుండా ఎంఎస్ వర్డ్ అనేది ఎక్కడ ఉందో సెర్చ్ చేయాలి అనుకుంటున్నాను. అక్కడ ఎన్ని రిజల్ట్స్ అనేది కూడా చూపించేసింది. ఎంఎస్ ఆఫీస్ లేదంటే ఎంఎస్ఓ అనేది 8 రిజల్ట్స్. మీరు ఏ రిజల్ట్ దగ్గరికి వెళ్ళాలి జస్ట్ ఇక్కడ క్లిక్ చేయొచ్చు డైరెక్ట్గా. చూడండి మూవ్ అవుతుందా, లేదంటే ఫస్ట్ దాని దగ్గరికి రావాలి. ఇట్లా ఈజీగా మీరు నావిగేట్ కావచ్చు అనమాట పేజ్లో. అండ్ ఇక్కడ నేను ఎంఎస్ వర్డ్ అనేది లేదంటే జస్ట్ వర్డ్ అనేది ఎక్కడ ఉందో సెర్చ్ చేయాలి అనుకుంటాం. చూడండి చాలా చోట్ల ఎంఎస్ వర్డ్ అనేది ఉంది, 12 రిజల్ట్స్లో ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ జస్ట్ క్లిక్ చేసుకుంటూ ఇట్లా మూవ్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఇది ఫైండింగ్, జనరల్ ఫైండింగ్. మరి ఇక్కడ మీరు రీప్లేస్ అన్నారు అనుకోండి, ఈ అడ్వాన్స్డ్ ఫైండ్ ఇవన్నీ కోర్స్ సపోజ్ అడ్వాన్స్డ్ ఫైండ్ అంటే ఇలా వచ్చింది. అంటే దీంట్లోనే ఫైండ్, రీప్లేసు, గో టు ఆప్షన్స్. అంటే ఒక్కొక్క దాన్ని సపోజ్ వర్డ్
ఫైండ్ నెక్స్ట్ అంటే అది వెతుక్కుంటూ పోతూ ఉంటుంది. మీరు ఇది ఈజీ మెథడ్, అడ్వాన్స్డ్ ఫైండ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ఈ సింపుల్గా వచ్చేస్తుంది కదా మనకి. ఇక్కడ రీప్లేస్ గోటు కూడా ఉంటాయి. సపోజ్ క్యాన్సిల్ చేస్తాను, దీన్ని కూడా క్లోజ్ చేసేయండి అవసరం లేనప్పుడు ఈ నావిగేషన్ని. ఓకే, నేను రీప్లేస్ అంటాను. ఇప్పుడు ఏమొచ్చింది, అడ్వాన్స్డ్ ఫైండ్ ఏదైతే కొట్టామో అప్పుడు ఈ డైలాగ్ బాక్సే వస్తుంది. ఇట్లా ఎదురుగా వచ్చే వాటిని డైలాగ్ బాక్సెస్ అంటారు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే మన ఎదురుగా ఇంకొక బాక్స్ అనేది ఇది క్లోజ్ చేస్తే తప్ప బ్యాక్గ్రౌండ్లో మనం చాలాసార్లు వర్క్ చేయలేం. సపోజ్ ఇప్పుడైతే వర్క్ చేయగలుగుతున్నాం దీంట్లో. మామూలుగా ఈ డైలాగ్ బాక్స్ క్లోజ్ అయితే తప్ప చాలా వాటిల్లో మనం వర్క్ చేయలేం. సరే, ఇప్పుడు మనకేంటి, రీప్లేస్ కావాలి. రీప్లేస్లో ఫైండ్ వాట్ అని అడుగుతుంది, రీప్లేస్ విత్, ఈ రెండే మెయిన్ ఉంటాయి. ఫైండ్ వాట్, రీప్లేస్ విత్. నాకు ఎంఎస్ వర్డ్ అని చాలా చోట్ల టైప్ చేశానండి. అంటే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్. నేను ఎంఎస్ ఎక్సెల్ అనేది అక్కడ కావాలి, ఎక్సెల్ అని పెడతాను. ఇప్పుడు ఫైండ్ నెక్స్ట్. వి రీచ్డ్ ద సెలెక్షన్, కుడ్ నాట్ ఫైండ్ ఎనీ మ్యాచెస్. డూ యూ వాంట్ టు చెక్ ద రెస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్? ఎస్. అంటే నేను సెలెక్ట్ చేస్తున్నాను, సెలెక్ట్ చేయకూడదు. ఇప్పుడు చూడండి, అక్కడ ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి రావాలి, ఇక్కడ క్లిక్ చేయండి, లేదంటే అదే వచ్చేస్తుంది. నేను మ్యాటర్ సెలెక్ట్ చేస్తున్నాను, మ్యాటర్ సెలెక్ట్ చేసి దాంట్లోనే ఫైండ్ చేయాలని ట్రై చేస్తుంది. ఎంటైర్ డాక్యుమెంట్ జనరల్గా ఇప్పుడు రీప్లేస్ అంటాను. ఫైండ్ వాట్, వర్డ్ బదులేంటి, ఎక్సెల్. ఇప్పుడు ఫస్ట్ ఫైండ్ నెక్స్ట్ అంటాను, ఇక్కడ కనిపించింది. ఇప్పుడు అది హైలైట్ అయింది కదా, రీప్లేస్. నెక్స్ట్ ఇక్కడ ఉంది ఈ ఏరియాలో, దీన్ని కూడా రీప్లేస్ చేయాలా, రీప్లేస్. అలా కాదండి, ఎక్కడైతే ఇప్పుడు ఇక్కడ వర్డ్ అని ఉంది, కింద ఎక్సెల్ అని ఉంది, అన్ని వర్డ్లు పోయి ఎక్సెల్ వచ్చేసేయాలి. ఓకే, 10 రీప్లేస్మెంట్స్ అని చెప్పింది. అంటే యాక్చువల్గా 12 ఉన్నాయి, ఆల్రెడీ 2 రీప్లేస్ చేసాం, మిగతావి 10 మొత్తం రీప్లేస్ చేసింది. ఇదన్నమాట ఈ రీప్లేస్ యొక్క అడ్వాంటేజ్, ఫైండింగ్ అండ్ రీప్లేసింగ్. మీరు పొరపాటును రీప్లేస్ చేశారు, ఏంటి, Ctrl+Z అప్లై చేయండి, చూడండి మళ్ళీ వచ్చేసిందా. ఇప్పుడు కావాల్సి ఉంటే ఫైండ్ చేయండి, Ctrl+Z అంటే అండు, మళ్ళీ వచ్చేసేది చూడండి 10 రిజల్ట్స్. మళ్ళీ అండు చేయండి, Ctrl+Z అనండి. Ctrl+Z అంటే మళ్ళీ అంటే లాస్ట్ యాక్షన్ అండు అవుతుంది. ఓకే, Ctrl+Z అంటే మనం లాస్ట్ యాక్షన్ ఏదైతే తీసుకున్నామో అది క్యాన్సిల్ అయిపోతుంది, అట్లా అన్నమాట. ఓకే, ఇది మళ్ళీ ఇక్కడ ఒకటి గో టు అని ఉంది. అంటే మీ డాక్యుమెంట్లో లెంతీ డాక్యుమెంట్ ఉంది, చాలా పెద్ద డాక్యుమెంట్, దీంట్లో అయితే 4 పేజెసే ఉన్నాయి. ఓకే, నేను పేజ్ నెంబర్లోకి, ఇక్కడ పేజా లైనా ఏంటి అని అడుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ కింద ఎన్ని పేజెస్ ఉన్నాయి, సెషన్స్ ఏమున్నాయి, వర్డ్స్ ఎన్ని ఉన్నాయని స్టేటస్ బార్లో మనకి చూపిస్తూ ఉంటుంది. మన సెకండ్ పేజ్కి వెళ్ళాలి, గో టు వెళ్ళింది, మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. 4th పేజ్కి వెళ్ళాలి, గో టు. ఇట్లాంటి దానికి అంటే ఈ బుక్ మార్క్స్, ఫుట్ నోట్స్ అవన్నీ మీకు వస్తాయి, వాటిల్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. అట్లా ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్కి వెళ్ళాలో ఆ లొకేషన్కి వెళ్ళేదానికి మీకు ఈ ఫైండ్ అనేది గో టు అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇప్పటి వరకు మనం కంప్లీట్గా ఈ ఆప్షన్స్ అన్ని చూసాం, హోమ్ ట్యాబ్లో ఉండే ఆప్షన్స్, రైట్.